హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రైట్, ఇవాళ మాట్లాడుకోబోతున్నాం మనం మరొక టాపిక్ గురించి. సో అది వచ్చేసి ఏంటంటే, ఏఐ టెక్నాలజీతో మన వయసు పెంచుకోవచ్చా? యు మీన్ వయసు పెంచుకోవడం మీన్స్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక చాలామంది కనుక లైక్ 30 ఆర్ 40 ఆర్ 50 ఆర్ 60. సో ఈ ఏజ్ రాగానే లిటరలీ కట్టబట్టుకొని నడవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దానికి కారణము మనం తినే ఫుడ్ అయి ఉండొచ్చు, లేదంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేదంటే మనం ఓవర్ థింక్ చేయడం వల్ల హెయిర్ అనేది రిమూవ్ అవ్వడము, ఫుడ్ ఎక్కువ అంటే లైక్ బయట జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనకి ఒబేసిటీ రావడం, ఇట్లాంటివి మనం చాలా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. దానివల్ల కూడా చాలా మంది ఏంటంటే ఈవెన్ 30-40 ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళు లిటరలీ ఒక 60-70 ఉన్నట్టు కనబడడం. కానీ చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటే ఒక 90 అవ్వాల్సిన వాళ్ళు 60-70కే హెల్త్ బాగా ఉండకపోవడం వల్ల హెల్త్ ఇష్యూ రావడం, అదొకటి ఇదొకటి. సో ఇట్లాంటివి అయితే చాలా జరుగుతుంది. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ వచ్చిందని చెప్పేసి మేము అంటలేము, చాలామంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అయితే అంటున్నారు. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఏ టెక్నాలజీతో మనం ఏజ్ ఆపొచ్చా అంటే, సో ఆపొచ్చా అని చెప్పేసి అంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఒక 2 కంపెనీలు, సో అందులో పరిశోధనలు చేసేటువంటి శాస్త్రవేత్తలు రైట్, వాళ్ళు చెప్తున్నారు దాదాపు ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఎగోనే. సో ఈ గ్యాప్లో అయితే వాళ్ళైతే మనకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 1500 కోట్లతో వాళ్ళైతే ఒక ప్రయోగం చేయబోతున్నారు టెక్నాలజీని వాడుకొని. సో ఈ టెక్నాలజీని వాడుకొని అయితే రాబోయే రోజుల్లో ఏజ్ను కూడా ఆపొచ్చా అని చెప్పేసి వాళ్ళైతే ప్రయోగం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే కనుక ఒక విషయానికి వస్తే, మనం మామూలుగా బండి మీద వెళ్ళేటప్పుడు బండి బ్రేక్ వేస్తే బండి ఆగినట్టు కొన్ని టెక్నాలజీ వాడాలి, లేదంటే కొంత ట్యాబ్లెట్స్ వాడి మన ఏజ్ను కూడా ఆపొచ్చా అంటే ఎస్, దీనికి కూడా ఒక ఆలోచన ఉంది, దీనికి కూడా కొద్దిగా ప్రయత్నం అనేది ఉందని చెప్పేసి కూడా చాలామంది శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరుగుతుంది. సో సింపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఏం లేదండి, నెలలో ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి మనం ఎలా అయితే వాటర్ పోస్తే అది పెరుగుతుందో, ఎలా అయితే దానికి కొన్ని లేయర్స్ ఉంటాయో, సో అదే వేలో మన బాడీకి కూడా కణాలు అనేటివి ఉంటాయి. సో జనరల్గా చెట్టుకు వేర్లకు వాటర్ పోయడం వల్ల చెట్టు ఎట్లా అయితే మంచిగా పెరుగుతుందో, అదేవిధంగా మన బాడీలో ఉన్న కణాలకు కనుక సరిపడా టెక్నాలజీ కానీ లేదంటే సరిపడా మెడిసిన్ కానీ ఇస్తే మన ఏజ్ కూడా ఆపొచ్చు అని చెప్పేసి అయితే కొంతమంది శాస్త్రవేత్తలు అయితే దానిపైన ప్రయోగం చేస్తున్నారు. అదేవిధంగా దాని ఫలితం బెటర్గా వచ్చేటట్టే వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. సో ఇది మన దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక, ఈ మధ్య కాలంలో అయితే చాలామంది అయితే వాళ్ళ ఏజ్ని కవర్ చేసుకోవడానికి, వాళ్ళ ఏజ్ని బెస్ట్గా చూపెట్టుకోవడానికి అయితే చాలామంది జిమ్ అని చెప్పేసి, ఎక్సర్సైజ్, లేదంటే డైట్, లేదంటే మెడిటేషను, లిటరలీ అసలు ఇంకా చెప్పుకోవద్దు. కానీ ఈ మధ్యకాలంలో అయితే లిటరలీ వాళ్ళ లైఫ్ స్టైల్నే చేంజ్ చేసుకోవడానికి అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎన్నడూ లేనటువంటి కొత్త హ్యాబిట్స్ని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. బట్ ఏం చేస్తాం, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న రోజుల్లో ఇంకా మ్యారేజెస్ కావాలన్నా, లేదంటే సంథింగ్ ఇంకా బెటర్గా ఒక వీడియోలో కనబడాలి అన్నా, లేదంటే టీవీలో మంచిగా ఉండాలి, లేదంటే బయట చూసేవాళ్ళు నలుగురు బెటర్గా మనల్ని ఇంప్రెస్ చేయాలి అంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది బెటర్గా ఉండాలని చెప్పేసి అయితే చాలామంది చాలా రకాలుగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ ఏఐ టెక్నాలజీ ఏజ్ అనేది ఒక మెడిసిన్ టైప్. అంటే మామూలు జనరల్గా మనకు జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేసుకోగానే ఎలా తగ్గిపోద్దో, సేమ్ అదే వేలో కూడా ఆ టెక్నాలజీ ఏదైతే తయారు చేస్తుందో ఆ మెడిసిన్ వేయగానే వాళ్ళ ఏజ్ కవర్ అవ్వచ్చా, లేదంటే 70 ఉన్న 80 ఉన్న వాళ్ళు 70 లాగా, 90 ఉన్న వాళ్ళు 80 లాగా, ఇట్లా కూడా ఈ టెక్నాలజీ తీసుకురాబోతుందా అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. ఇక లాస్ట్ పాయింట్కి వచ్చేస్తే కనుక, ఈ ఏఐ టెక్నాలజీతో ఏజ్ ఆపొచ్చు అని చెప్పేసి ఒక విషయం అయితే ఎప్పుడైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందో, సో దీని గురించి చాలామంది అయితే అంటే లిటరల్ ఈ మధ్యకాలంలో ఏజ్ ఆపొచ్చు అని చెప్పేసి అంటే వాళ్ళు జిమ్కి, లేదంటే మెడిటేషన్కి, లేదంటే కొన్ని మెడిసిన్స్కి ఖర్చు పెట్టిన వాళ్ళు ఇలాంటి టెక్నాలజీకి అయితే మేము ఎంత ఖర్చు పెడతామని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే మాట్లాడుకునే సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఏఐ అప్డేట్. సో ఏఐతో మామూలు జనరల్ ఈ మధ్యకాలంలో అన్నీ చూస్తున్నాం. బట్ ఏఐ టెక్నాలజీతో ఏజ్ కూడా ఆపొచ్చు అని చెప్పేసి అమెరికాలో శాస్త్రవేత్తలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే ఒక వినూత్నమైన ఆలోచన అని చెప్పొచ్చు. సో చూడాలి మరి ఈ ప్రయోగం ఎలా ఉండబోతుంది, రాబోయే రోజులు ఎలా మారుతాయని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ కనుక మరీ వస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. సో వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, అదే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మన ఛానల్. కీప్ వాచింగ్ గైస్.